హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక చట్నీ చూపెడతాను అండి. నల్లేరు, ఇదిగోనండి నల్లేరు చట్నీ. దీని ఉపయోగాలు బోరడండి. నేను నల్లేరు ముక్క గురించి కూడా మీకు చెప్పాను. నల్లేరు కషాయంలో వేసుకోవచ్చు. ఈరోజు మీకు చట్నీ చూపెడుతున్నాను. ఇట్లా పొట్టు గీరండి, లైట్గా పొట్టు గీరండి. ఇట్లా లైట్గా పొట్టు గీరి మంచిగా కడుక్కొని ఇట్లా ఫ్రెష్గా పెట్టుకోండి. దీన్ని చట్నీ చేద్దాం, చూద్దామా? స్టవ్ వెలిగిద్దామండి. స్టవ్ వెలిగించాను. దానికి ఐటమ్ అండి, అన్ని ఐటమ్స్లో ఇలా వేసుకున్నాను. ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఎల్లిపాయలు ఒక 15, చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు, ఒక 6-7 ఎండుమిర్చి, అంతేనండి. చూడండి, చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే వీడియో నేను చేసే చట్నీ అర్థం కాదండి. స్కిప్ చేయకండి. 1 స్పూన్ ఆయిల్ వేసిన, నూనె వేడైందండి. దాంట్లోకి ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు మొత్తం వేసుకుందామండి. కొంచెం వేసుకుందాము. తర్వాత చింతపండు వేద్దాము. చూడండి, స్కిప్ చేయకండి. నేను ఏమేమి వేస్తున్నానో ఐటెంలు మళ్ళీ మీరు చూస్తూనే ఉండండి. చూస్తూనే ఉంటేనే నేను చేసేది మీకు అర్థమవుతుందండి. దీని ఉపయోగాలు బోరడండి. నడుము నొప్పి, మొక్కల నొప్పులకు, అన్ని ఒంట్లో ఏ నొప్పులకైనా మంచిగా పనిచేస్తుందండి. ఏ నొప్పులన్నా ఇది మనము 1 మంత్ ఒక్కొక్కసారి కషాయం చేసుకోండి. ఇది ఒక్కొక్కసారి కషాయం చేసుకోండి, ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఎప్పుడైనా చట్నీ వేసుకొని తినండి. ఓకేనా? మనకు నొప్పులు మటమాయమండి. చూస్తూనే ఉండండి, వీడియో స్కిప్ చేయకండి. చూడండి, వేగినాయండి. కొంచెం పసుపు వేసుకుందాము. కాడలు వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర ఆకేసుకుందాము. సాల్ట్, చింతపండు తర్వాతనండి. ఇది నల్లేరు కాడలు మగ్గిన తర్వాత చింతపండు వేసుకుందాము. ఓకేనా? చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. నల్లేరు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు ఒక మొక్క ఇంటి తీసుకొచ్చి పెట్టుకోండి. ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే చాలా తొందరగానే పెరుగుతుందండి. నల్లేరు మొక్క చాలా తొందరగా పెరుగుతుంది. మూత పెట్టుకుందాము. మూత తీసి చూద్దామండి. నల్లేరు కాడలు మగ్గినాయా లేదా చూద్దాము. చూడండి, మగ్గినాయండి. 50% మగ్గినాయి. ఇందులో నువ్వులు వేపుకున్నానండి. నువ్వులు 2 స్పూన్లు వేద్దాము. వేపుకున్న నువ్వులే. చింతపండు వేద్దామండి. చింతపండు కొంచెంసేపు మగ్గనివ్వాలి. చింతపండు వేసుకుని కదా మనం కొంచెం మగ్గనిద్దాము. మూత పెట్టిద్దాము. ఇంకో 5 మినిట్స్ ఉంచిన తర్వాత చూద్దాము. చూడండి, కలర్ ఇట్లా రావాలి. మళ్ళీ ఇంకా లేదా చూద్దామా?
ఇట్లా అంటే ఇచ్చుకోవాలి, గట్టిగా ఉంటుందండి ఇది. ఇంకో 5 నిమిషాలు ఉంచుదాము. ఇంకా మగ్గలేదు, గట్టిగా ఉందండి ముక్క. చూద్దామండి మగ్గిందేమో. మగ్గిందండి. కొంచెం చల్లార పెట్టుకుందాము, బంద్ చేద్దాము, లేకుంటే మాడిపోతుందండి. మాడిపోతే టేస్ట్ చేంజ్ అవుతుంది. స్టవ్ బంద్ చేద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పోపు వేసుకోవడే. చట్నీ పోపు వేసుకున్నాక కూడా చూపెడతానండి, చూస్తూనే ఉండండి. చట్నీ మిక్సీ పెట్టినానండి, చూడండి ఎంత బాగుందో. రైస్లకు, చపాతీలకు, దోశలకు అన్నిట్లకు మనకి వస్తుందండి నల్లేరు చట్నీ. మనం పోపేసుకుందామా? ఇక స్టవ్ వెలిగిద్దాము. ఆయిల్ వేసుకుందామా. మనం వేపేటప్పుడు 1 స్పూన్ వేసినామండి, ఇప్పుడు 1 స్పూన్ సరిపోతుంది. నూనె వేడి కావాలి. ఆయిల్ వేడైందండి. మనం ఆవాలు, జీలకర్ర వేసుకుందామా. ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, ఒక 2 మిర్చి, పోపు రెడీ. వేసేసుకుందాము. చూడండి పోపు ఒక 2-3 నిమిషాలు ఇట్లా అనుకోండి, కింద మాడిపోతుంది. 2-3 నిమిషాలు అనుకొని స్టవ్ బంద్ చేయడమే. చట్నీ రెడీ, మనది నల్లేరు చట్నీ. ఓకేనా? చేసుకోండి, అందరూ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు అందరికి ఎక్కువ మొగల నొప్పులు వస్తున్నాయండి, నడుము నొప్పులు వస్తున్నాయి. ఇది చాలా పనిచేస్తుందండి. తినండి. ఓకే, బాయ్.